సార్ 5 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల నుంచి చాలామంది అభ్యర్థులు కొత్తగా అసెంబ్లీలకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల సినారియోస్ ఉన్నాయి. ఎలా చూడాలి సార్? ముఖ్యంగా 4 రాష్ట్రాలు, బెంగాల్, కేరళ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్. ఈ రాష్ట్రాలన్నింటిలో చూస్తే కనుక ఇది ఎందుకంటే పోస్ట్ ఇండో పాక్ వార్ కాన్ఫ్లిక్ట్ ఇటీవల మోదీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారని సర్వేలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి కదా. ఎన్నికలు కూడా రాబోతున్నాయి. బీహార్ ఎన్నికలు వెంటనే వస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బతింది. గుజరాత్లో 2 ఎన్నికలు జరిగితే ఒక స్థానం వీళ్ళు తెచ్చుకున్నారు, ఒక స్థానం ఆప్ తెచ్చుకుంది. ఆ ఒక్క చోట తప్ప ఇంకెక్కడ బీజేపీ గెలవాల. పంజాబ్లో ఆప్ గెలిచింది. కేరళలో ఒక స్థానం ఉంది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, కానీ ఆ స్థానం అది ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్ లోక్సభ పరిధిలో ఉంది. ఆ స్థానంలో గతంలో ఎల్డీఎఫ్ ఒక ఇండిపెండెంట్కి మద్దతు ఇచ్చింది. ఆయన ఎల్డీఎఫ్ నుంచి సిపిఎం నుంచి దూరం అయ్యాడు. ఆ స్థానం కాంగ్రెస్ తెచ్చుకుంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్సే గెలిచింది. సో ఈ విధంగా చూస్తే మొత్తం మీద 5 స్థానాల్లో 1 స్థానమే బీజేపీ తెచ్చుకోగా మిగిలిన చోట్ల తృణమూల్ కాంగ్రెస్ ఆప్ మళ్ళీ పుంజుకోవడం. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆప్ ఏమవుతుంది అనే ఒక సందేహాలు చాలా మందికి ఉండేవి. కానీ పంజాబ్లోనే కాకుండా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా వాళ్ళు ఒక స్థానం తెచ్చుకున్నారు. సో ఇవన్నీ రాజకీయంగా బీజేపీకి ఎదురు దెబ్బను, అలాగే మొన్న యుద్ధం కానీ ఇతర పరిణామాలు అంతగా నచ్చడం లేదు అనే ఒక గుణపాఠం పరిశీలకులు తీస్తూ ఉన్నారు. రైట్.